బడ్జెట్ పై ప్రభుత్వ వైపు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్ కేవలం అంకెలతో కూడిన పుస్తకం కాదు, ఇది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఒక బ్లూ ప్రింట్. మాటల కోసం కాకుండా చేతల్లో ప్రగతిని చూపించే విజన్ డాక్యుమెంట్ ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి మనం ఈరోజు అప్పులు చేస్తున్నాం. బయట నుంచి మాట్లాడుతున్న సభలోకి రాకుండా అప్పుల గురించి, వారి అప్పులు తీర్చడానికి మనం అప్పులు చేస్తూ గత అప్పులు చేసినటువంటి దానికి 12%, 3%, 12.3% ఆ రోజు వడ్డీ రేటు ఉంటే ఆ వడ్డీ రేటుని కూడా 9% బ్యాంకులతో నెగోషియేట్ చేసి తగ్గించడం ద్వారా అధ్యక్ష గత ఏడాది 327 కోట్లు ఆదా చేయడమే కాకుండా ఈ డెట్ స్వాపింగ్ ద్వారా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరానికి కూడా 1658 కోట్లు వడ్డీలోనే రాయితీ వచ్చే విధంగా మనము నిర్ణయాలు తీసుకుంటున్నామంటే ఇక్కడ మనం స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో సంపద ముందు సృష్టించేటప్పుడు మనకి ఉండేటువంటి ఖర్చులు కూడా తగ్గించుకోవాలనేటువంటి వైపు అడుగులు వేశాం, దానికి సక్సెస్ అయ్యాం అధ్యక్ష. గతంలో కూడా కంబైన్డ్ స్టేట్ లో ఉండేటప్పుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదే పదే విశాఖపట్నం ఆర్థిక రాజధాని అనేవారు అధ్యక్ష. ఆర్థిక రాజధాని అనే కాదు, విశాఖపట్నంలో అప్పట్లోనే అనేక అడుగులు లాజిస్టిక్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే అప్రైల్ పార్క్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అనేక అంశాలు ఏవైతే ఆర్థిక ప్రగతికి పురోగతికి ఉంటాయో అప్పుడే అడుగులు వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుకు చేస్తున్నాం. విశాఖని రాజకీయంగా వాడుకున్నారు గత పాలకులు. అలాంటి విశాఖపట్నంలో ఈరోజు మన బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష, విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. అసలు ఎయిర్పోర్ట్ కి భూములు ఎందుకు అన్నవారు ఈరోజు మరలా ఎయిర్పోర్ట్ మాదే అంటున్నారు అధ్యక్ష, మేము చెప్పామంటున్నారు అధ్యక్ష. సో ఇక్కడ చూస్తే ఈరోజు 10 జిల్లాలతో కూడినటువంటి ఉత్తరాంధ్రతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కూడా కలుపుకొని ఈరోజు ఏదైతే ఎకనమిక్ జోన్ వైజాగ్ ఎకనమిక్ రీజన్ కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు వచ్చినప్పుడు మేము అందరూ చాలా ఆనందపడ్డాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు 41 ఇంపాక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అనేక రంగాలు, అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అర్బనైజేషన్ కి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, టూరిజం కావచ్చు, అట్లా ఏవైతే రంగాల్లో మనం ఆర్థిక పురోగతి సాధిస్తామో, ఉపాధి సాధిస్తామో ఆ రంగాలన్నిటికీ కూడా కేంద్రం రాష్ట్రంతో పాటు ప్రైవేటు రంగం నుంచి కూడా పెట్టుబడులు తెచ్చుకొని మనం 28,000 కోట్ల బడ్జెట్ తో ఆ 10 జిల్లాల ప్రగతిని భవిష్యత్తులో చూడబోతున్నాం. విశాఖపట్నంలో ఇప్పటికే ఒక గేమ్ చేంజర్ గా గూగుల్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని మరి డిక్టేటర్ గా ఉన్నటువంటి ఒక గూగుల్ సంస్థని విశాఖపట్నంలో ఒక ఏఐ సెంటర్స్ కూడా రావటం, ఐటీ కంపెనీస్ రావటం, ఇవన్నీ కూడా మన ప్రాంతంలో ప్రత్యేకంగా నేను విశాఖపట్నం వాసిగా విశాఖపట్నం గురించి చెప్తున్నాను. అన్ని ప్రాంతాలు ఈరోజు సమతుల్యంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడే మీ వారు రాయలసీమ నుంచి చెప్పినప్పుడు అటువైపు ఉండేటప్పుడు కూడా మరి ఏదైతే హార్టికల్చర్ హబ్ గా అక్కడ కూడా రైతుకి రాబడి వచ్చే విధంగా, రైతుకి ఆదాయాలు ఏ రకంగా వస్తాయి, దేనిలో వస్తాయి అనేటువంటి దానిలో మనం నిర్ణయాలు తీసుకొని వాటి వైపు కూడా అడుగులు వేయటం, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కాకినాడలో కావచ్చు, ఇట్లా అన్ని ప్రాంతాల్లో ఇవన్నిటితో పాటు అమరావతి నిర్మాణం, రాజధాని ఉంటేనే కానీ ఇవన్నీ కూడా నేను ఆలోచన చేసినప్పుడు అధ్యక్ష, మన ప్రతిపక్ష నాయకుడు అక్కడ బెంగళూరులో ఉండడానికి కారణం హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ ప్రతి అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కనబడుతుంది అధ్యక్ష. అందువల్ల ఎక్కువగా బెంగళూరులో ఉంటూ ఉంటాడని అనుకుంటున్నాను. ఇక్కడ అమరావతి నిర్మాణం జరిగితే ఇక్కడ కూడా ఉండే పరిస్థితి కాకూడదు కానీ అమరావతిని ఎప్పుడు అడ్డుకుంటూ ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం అధ్యక్ష. అనేక పాలసీస్ దీని ద్వారా, ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీస్ కానీ పాలసీస్, కొత్త పాలసీస్, ఇండస్ట్రీస్ పాలసీ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఎంఎస్ఎంఈ కావచ్చు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు సంబంధించి ఎంఎస్ఎంఈ పాలసీ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ స్టార్ట్అప్ కంపెనీస్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో మనం ఈ పాలసీస్ అన్ని చాలా అందరినీ కూడా ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకునేటువంటి ఒక మంచి పాలసీస్ తో ఈ రోజు ముందుకెళ్తున్నటువంటి సంగతి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అధ్యక్ష ఒక ఉదాహరణ, మా నియోజకవర్గంలో గతంలో మనం 2014-19 సమయంలో హెచ్పిసిఎల్ విస్తరణ జరిగింది అధ్యక్ష. ఈ విషయం చెప్పాలి అధ్యక్ష. హెచ్పిసిఎల్ విస్తరణ జరిగేటప్పుడు హెచ్పిసిఎల్ రిఫైనరీ మా కాన్స్టిట్యున్సీలో ఉంది. సుమారు 31,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. సో నగరం నడిబొడ్డున ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 2016లో పదే జిల్లా యంత్రాంగానికి, మా శాసనసభ్యులకు కూడా మీరు దీన్ని ఇమీడియట్ గా అంటే అనుమతులు ఇవ్వడంలో
ఏ ఒక్క నెల కూడా జాప్యం జరగకూడదు. పబ్లిక్ హియరింగ్ లో కూడా మీరు పర్సనల్ గా ఇన్వాల్వ్ చేసి దీని ద్వారా వచ్చే లాభాలు తెలియజేయండి అని చెప్పి ఆ రోజు చెప్పినప్పుడు మాకు కాస్త అర్థం కాలేదు అధ్యక్ష. అసలు ఎందుకంటే ఒక పబ్లిక్ సెక్టార్ లో వచ్చేటువంటి కంపెనీ దాని ద్వారా ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందుతుందని అనుకునేవాడు. ఈ రోజు చూస్తే అధ్యక్ష, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఒక 1000 మందికి ఉద్యోగాలు రావడమే కాకుండా ఆ సంస్థలో ఇండైరెక్ట్ గా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టైంలో గత 80 నెలల్లో సుమారు 7,800 మందికి ఉపాధి దక్కడమే కాకుండా అధ్యక్ష స్టేట్ జిఎస్టీకి, ఎందుకంటే అధ్యక్ష అక్కడ ఇప్పుడు మన జాతికి అంకితం చేశారు 8.33 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఇండస్ట్రీ ఇప్పుడు 16 మిలియన్ మెట్రిక్ టన్స్ కి పర్ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 ఏళ్లలో గత ఏడాది అయితే 206 కోట్లు మన స్టేట్ కి డైరెక్ట్ గా 100% ట్యాక్స్ డైరెక్ట్ గా 206 కోట్లు అయితే ఈ ఇయర్ 187 కోట్లు. ఐజీఎస్టీ 1486 కోట్లు గత ఏడాది అయితే 2024-25 అయితే 25-26కి 1057. దీనిలో మనకు స్టేట్ షేర్ రాబోతుంది అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఒకవైపు ఉద్యోగ అవకాశాలే కాదు, రాష్ట్ర ఆదాయాలకి దోహదపడేటువంటి అంశాలు పరిశ్రమల వల్ల, పెట్టుబడి వల్ల, ఇన్వెస్ట్మెంట్ వల్ల అది సాధ్యం అవుతుంది. ఆ రకమైనటువంటి ఆదాయాలు సమకూర్చడంలో వారు పెట్టినటువంటి శ్రద్ధ ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఆ రకమైనటువంటి ఆలోచనలతో మనం ముందుకెళ్తున్నాం. మంచి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో మనం ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ మధ్య బయట చెప్తున్నారు అధ్యక్ష,